నిన్ను నువ్వు తెలుసుకునే మహోన్నతమైన ఆత్మ విచారణ మార్గం ఈ పాఠంలో చెప్పబడింది. ప్రశాంత చిత్తంతో పాఠం వింటూ మీరు కూడా సాధన చెయ్యండి. ఆత్మశక్తి రహస్యాలు. మూడవ పాఠం, సత్యం ఏదో అది నేను. మనం వస్తువులను చూడాలంటే ముందుగా ఆ వస్తువులు ఉండాలి. తరువాత మన కళ్ళు పని చేయాలి. మన కళ్ళు వస్తువులుంటే సరిపోదు, వాటిని చూడటానికి వెలుగు ఉండాలి. చూచేవాడు, చూడబడేది, వెలుగు, ఈ మూడు ఉంటేనే మనం దృశ్యాలను, వస్తువులను చూడగలం. నేను ఒకరోజు ధ్యానం చేస్తుండగా ఎంత ప్రయత్నించినా నాకు ధ్యానం సక్రమంగా కుదరలేదు. అంతకుముందు చూసిన ఎన్నో దృశ్యాలు ఎంత వద్దనుకున్నా నాకు కనిపిస్తున్నాయి. హఠాత్తుగా నాకు ఒక సందేహం కలిగింది. ఈ సందేహమే నన్ను అరుణాచలంలోని రమణాశ్రమం వైపు నడిపించింది. మనం కళ్ళు మూసుకుంటే ఏదీ కనిపించదు, కానీ మనం మన మనోనేత్రంతో ఊహల్లో ఎన్నో దృశ్యాలను చూడగలం. నాకొచ్చిన సందేహం ఇదే. నేను కళ్ళు మూసుకుని దృశ్యాలను చూస్తున్నప్పుడు అక్కడ వెలుగు లేదు, అయినా దృశ్యాలు కనిపిస్తున్నాయి. కళ్ళు మూసుకుని ఉండగా కనిపించే ఆ దృశ్యాలను చూసేదెవరు? మనం నిద్రించినప్పుడు కనిపించే స్వప్నాలను చూస్తున్నదెవరు? అలా చూడటానికి వెలుగు ఎక్కడి నుండి వస్తోంది? నేను ఇదే సందేహాన్ని ఎన్నో రోజులుగా ధ్యాన సాధన చేస్తున్న ఓ స్నేహితుడిని అడిగాను. అతను అన్నాడు, ఇది సాధారణమైన సందేహమేమీ కాదు. ఒక్క రమణ మహర్షి గారు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. వెంటనే నేను కుతూహలంగా అడిగాను, అయితే ఆయన ఎక్కడుంటాడో చెప్పు, నేను ఎలాగైనా ఆయన్ను కలుసుకుని నా సందేహ నివృత్తి చేసుకుంటాను అని నేనన్నాను. భౌతికంగా ఆయన లేరు. 1950వ సంవత్సరంలోనే మరణించారు. కానీ రమణాశ్రమం వెళ్ళు, ఆయన సమాధి సన్నిధిలో నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అని నా స్నేహితుడు చెప్పాడు. తర్వాత మరుసటి దినమే నేను తిరువణ్ణామలై వెళ్ళాను. రమణ మహర్షి గారి సమాధి మందిరంలో ధ్యానం చేశాను. 3 రోజులు నేనక్కడ గడిపాను. ఆయన బోధనలున్న పుస్తకాలను ఎన్నో చదివాను. ఆ 3 రోజులు నేను తెలియని ఒక దివ్యానుభూతిని ఆయన సన్నిధిలో చవిచూశాను. ఆ 3 రోజులు నేను తెలియని ఒక దివ్యానుభూతిని ఆయన సన్నిధిలో చవిచూశాను. నీవు సర్వస్వాన్ని త్యజించు, అప్పుడే ఆత్మ స్వయం ప్రకాశమై సిద్ధిస్తుంది. ఆయన యొక్క ఈ బోధనే నేను సత్యాన్ని కనుగొనడానికి సహాయపడింది. నేను ఇంటికి తిరిగి వచ్చి రమణ మహర్షి గారి మార్గంలోనే ఆత్మవిచారణ చేయడం ప్రారంభించాను. నీవు సర్వస్వాన్ని త్యజించు, ఆత్మ స్వయం ప్రకాశమై సిద్ధిస్తుంది. సర్వస్వాన్ని త్యజించాలా అంటే ఎలా? నేను ఒకరోజు ధ్యానంలో నాకు నేనే ఈ ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభించాను. నేను ఈ ప్రపంచాన్నా? కాదు. అయితే ఈ ప్రపంచాన్ని వదిలేయాలి. వెంటనే ఈ భూప్రపంచం మాయమైపోయినట్లుగా నేను ఊహించాను. ఇప్పుడు నేను శూన్యంలో కూర్చుని ఉన్నాను. ఎదురుగా ఆకాశం, మబ్బులు, సూర్యుడు, సుదూరంలో నక్షత్రాలు, చంద్రులు కనిపిస్తున్నారు. నేను కనిపించే ఈ ఆకాశాన్నా? కాదు. అయితే ఈ ఆకాశాన్ని, సూర్య చంద్రాది నక్షత్రాలను త్యజించాలి. వెంటనే అవన్నీ మాయమైపోయినట్టు, చిమ్మ చీకటిగా ఉన్నట్టు నేను ఊహించాను. ఇక ఆ శూన్యంలో ఉన్నది నేనే, అంటే నా శరీరమే. నేను మళ్ళీ ప్రశ్నించుకున్నాను, నేను ఈ శరీరాన్నా? కాదు. అయితే ఈ శరీరాన్ని కూడా త్యజించాలి. వెంటనే నా శరీరం మాయమైపోయినట్లు ఊహించాను. అక్కడ ఆ చీకటిలో, ఆ శూన్యంలో ఏముంది? కేవలం
నేను అనబడే ఒక భావన మరియు ఇంతకు ముందున్న నా జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. నా శరీరం లేకపోతే మెదడు లేదు. మెదడు లేకపోతే అందులోని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్న రాగానే నా జ్ఞాపకాలన్నింటినీ నేను త్యజించాను. ఇక ఇప్పుడు అక్కడ నేను అనబడేది మాత్రమే ఉంది. ఏవైనా దృశ్యాలను చూడాలంటే మన మెదడు ఉండాలి కదా. అది ఇప్పుడు నా శరీరంతో పాటే పోయింది గనుక నేను దేన్నైనా ఊహించుకునే అవకాశమే లేదు. ఇక అక్కడ మిగిలింది అన్నింటినీ త్యజించిన నేను అనేది మాత్రమే. అంతా పోయింది, నేను మాత్రమే ఉన్నాను. సర్వస్వం త్యజిస్తే ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ వాక్యం గుర్తొచ్చింది. నేను అన్నింటినీ త్యజించాను. ఇక్కడ నేను అనే ఒక ఉనికి మాత్రమే ఉంది. అయితే ఆత్మ ఎక్కడుంది? నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను. ఆ శూన్యంలో నేను అన్న అనుభూతి మినహా ఇక ఏది ఉండే అవకాశం లేనే లేదే. అయితే ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? ఇదే సందేహం నన్ను ఎంతో వెంటాడింది. ఉన్నట్టుండి ఏదో జరిగిపోతున్నట్టుంది. నేను శూన్యంలో కరిగిపోయినట్టయింది. వర్ణించలేని అనుభూతి ఏదో కలుగుతోంది. అప్పుడు నాకొక ప్రశ్న మెదిలింది. అసలు ఈ శూన్యంలో నేను మాత్రమే ఉన్నాను కదా. నేను అంతా త్యజించేశాను కదా. ఆత్మ కనబడదే అనుకుంటూ ఉండగా నేను త్యజించాల్సింది ఇంకా మిగులుందని నేను తెలుసుకున్నాను. అదేమిటంటే అదే నేను అనబడే 2 అక్షరాలు. వెంటనే నేను అనే ఆ 2 తెలుగు అక్షరాలను త్యజించాను. ఇక అక్కడ ఏమి మిగిలింది? అక్కడ ఏదైతే ఉందో ఆ శూన్య భావనకు నేను అన్న 2 అక్షరాల పేరు పెడితే అప్పుడు నేను అనేది మాత్రమే అక్కడుంటుంది. మరి ఆత్మ ఎక్కడుంది? ఆ క్షణంలోనే నాకు సమాధానం దొరికింది. అన్నీ త్యజించిన తరువాత, చివరికి నేను అనే 2 అక్షరాలను కూడా త్యజించిన తరువాత ఆఖరికి మిగిలి ఉన్న ఆ వర్ణించలేని భావనే, శూన్యంలోని ఆ ఉనికే ఆత్మ అంటే నేనే ఆత్మని. వేదాల యందు, ఉపనిషత్తుల యందు ఆత్మ గురించి ఈ విధంగా చెప్పబడింది. ఆత్మ నిరాకారమైనది, దానికి ఏ రూపం ఉండదు. అప్పుడు ఆ శూన్యంలో నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు ఏ ఆకారం ఉంది? ఏ ఆకారమూ లేదు, అంతా శూన్యం. ఆత్మ నిర్గుణమైంది అంటే మంచి చెడు వంటి ఏ గుణాలు దానికి లేవు. శూన్యంలో ఉన్న నాకు మంచి చెడు గుణాలు లేవు కదా. ఎందుకంటే ఎవరూ లేని ఆ శూన్యంలో, నేను మాత్రమే ఉన్న ఆ శూన్యంలో నేనెవరికి ఎలా మంచో చెడో చెయ్యగలను? అంటే ఆ నేనుకు గుణాలు కూడా లేవు. ఆ శూన్యంలో ఎవరి కోసం దుఃఖించాలి, ఎవరి కోసం నవ్వాలి? నవ్వు, ఏడుపు, సుఖం, దుఃఖం, మంచి చెడు, నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు ఇవేమీ అక్కడ లేవు. ఉన్నదల్లా నేను అనబడే భావన మాత్రమే. ఆత్మ ఆద్యాంతరహితమైనది అంటే పుట్టుక చావు లేనిదని అర్థం. ఆ శూన్యంలో నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేనెప్పుడు పుట్టాను? ఎలా పుట్టాను? నాకు అక్కడ శరీరం లేదు కదా, ఎలా పుట్టగలను? ఎప్పుడు పుట్టానో తెలుసుకోవడానికి రాత్రింబవళ్ళు కాలమే లేదు కదా. అసలు నన్ను కనాలంటే తల్లి అనబడే మరొకరుండాలి. కానీ ఆ శూన్యంలో నేను అన్న భావన తప్ప మరేదీ లేదు. అంటే నేను అసలు పుట్టనే లేదు. నేను పుట్టనే లేదంటే నాకు చావే లేదు. అంటే నేను కూడా ఆద్యంతరహితుణ్ణే. ఆత్మ నిశ్చలమైంది, అమేయమైనది అంటే కొలవడానికి వీలు లేనిది. అఖండమైనది అంటే ఖండించడానికి వీలు లేనిది. అద్వితీయమైనది అంటే రెండోది అంటూ లేనిది. నేను నన్ను ప్రశ్నించుకున్నాను, నేను నిశ్చలమైన వాణ్ణేనా? అవును,
ఆ శూన్యంలో శరీరమే లేదు కనుక ఎక్కడికి కదలాలి? ఖచ్చితంగా నేను నిశ్చలున్నే. నేను ఎంత పరిమాణంలో ఉన్నానో ఎలా తెలుస్తుంది? అంతా శూన్యం కదా. అంటే నన్ను కొలవడానికి కూడా వీలు లేదు. నన్ను ఖండించడానికి మరొకరుండాలి. అక్కడ ఉన్నది నేను మాత్రమే కనుక నేను అఖండమైన వాణ్ణి. చివరగా నేనొక ప్రశ్న వేసుకున్నాను. నేను అనబడే ఆ నేను పురుషున్నా లేక స్త్రీనా? అసలు శరీరమే లేకపోతే లింగభేదం ఏమిటి? నేనసలు పురుషుణ్ణి కాదు, స్త్రీని కాదు. నాకు ఆకారం లేదు, రంగు లేదు, గుణం లేదు, కొలత లేదు, చలనం లేదు, లింగభేదం లేదు, జాతి లేదు. అంటే ఆత్మ ఎలా ఉంటుందో, వేదాల్లో ఆత్మ గురించి ఎలా చెప్పబడిందో నేను అలాగే ఉన్నాను. అంటే నేనే ఆత్మని. అక్కడ ఉన్నది ఒక్కటే, అది నేను లేదా ఆత్మ. నేనే ఆత్మ. ఈ నేను లేదా ఆత్మ అనే పేర్లను కూడా తీసేస్తే అక్కడ మిగిలుందే ఆ భావనే, ఆ వెలుగే, ఆ సత్యం. సత్యం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. దానిని అనుభూతి చెందాలి అంతే. నేనే సత్యాన్ని, నేనే ఆ దివ్యానుభూతిని, నేనే ఏకైక సత్యాన్ని. ఎటువంటి ప్రశ్నలు లేని ఆ ప్రశాంత భావన నేనే. నేను గ్రహించాను, సత్యాన్ని తెలుసుకోగలం, కానీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఉన్నది సత్యం ఒక్కటే, మిగిలినది ఏదీ లేదు. మన వేదాల ప్రకారం భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినదంతా మిథ్య. అయితే సత్యమే భగవంతుడు, భగవంతుడే ఆ సత్యం. ఆ సత్యం అంటే నేనే, నేనంటే భగవంతుడే. నేను, భగవంతుడు, సత్యం అంతా ఒక్కటే. ఇదే అద్వైత సారం.